తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, నేను గీతాంజలి. ముందుగా అందరికీ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, ఈ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. తల్లి ఆశీర్వచనమమ్మ. దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు మీకు. తల్లి, అసలు దేవీ శరన్నవరాత్రుల విశిష్టత ఏమిటి, అమ్మవారిని అసలు ఎలా పూజించుకోవాలి ఈ నవరాత్రుల్లో వివరించండి గురువుగారు. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుష్పకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. తల్లి, ఈ శరన్నవరాత్రాలు అన్న విశేషము ఇవాళ మీ సుమన్ టీవీ శ్రోతలకు, ప్రేక్షకులకు, ప్రేక్షక శ్రోతలకు అందరికీ కూడా ఈ వినిపింపగలిగిన ఒక అవకాశము, అమ్మవారి అనుగ్రహంతో ఈ సన్నివేశం కలిగినది. అమ్మ, ఇది ఏమిటంటే శరన్నవరాత్రములు, ఇందులోనే అర్థం ఉన్నది. శరత్ అంటే శరద్ ఋతువు. ఆ శరద్ ఋతువులో ఉండే తల్లియే శారద అన్నారు. కాబట్టి శరద్ ఋతువు మనకు 6 ఋతువులు ఉన్నాయి. కాలములో అన్నీ మరిచిపోతున్నారు. ఏప్రిల్, మే, జూను అని చెబుతారు తప్ప మనకు ఇప్పుడిప్పుడు మన ధర్మం మీద శ్రద్ధ కలుగుతోంది, తెలియాలి. ఎందుకంటే 4 సీజన్స్ అన్నాడు. ఆ పాశ్చాత్య దేశాల్లో 4 వాళ్లకు ఋతువులు, 6 ఋతువులు లేవు. 6 ఋతువులు ఉన్నది మనకే. ఏమిటి? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు. ఇలా ఈ 6 ఋతువులు ఉన్నాయి. హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలా 6 ఋతువులు. ఈ 2 మాసములు ఒక్కొక్క ఋతువు. 12 మాసములు కదా మనకు, 12 నెలలు మాసములు. ఈ 12 మాసములు చైత్ర వైశాఖాలు, ఇది వసంత ఋతువు. జ్యేష్ఠ ఆషాఢములు, ఇది గ్రీష్మ ఋతువు. శ్రావణ భాద్రపదములు, ఇది వర్ష ఋతువు. శ్రావణ భాద్రపదం, ఆశ్వయుజ కార్తీక మాసాలు. ఆశ్వయుజం కార్తీకం, కార్తీకం అని అనరాదు, జనంలో అలవాటు అందరికీ. ఆశ్వయుజ కార్తీక మాసాలు 2 కూడా శరద్ ఋతువులు. తర్వాత ఆశ్వయుజం కార్తీకం, మార్గశిరము, పుష్యము, ఈ 2 హేమంత ఋతువులు. ఆ తర్వాత పుష్యం, మాఘం ఫాల్గుణం, ఈ 2 మాసములు శిశిర ఋతువు. ఇట్లా ఈ 6 ఋతువులు 2 మాసములుగా లెక్క. మళ్ళీ చైత్ర మాసము, తత్ర మధుశ్చ మాధవశ్చ వాసంతికా ఋతువు అన్నాడు. మధు మాధవ మాసములు అన్నారు. మధుమాసము అంటే చైత్రము, మాధవ మాసం అంటే వైశాఖము. ఇలా ఇందులో ఈ దక్షిణాయనములో ఉన్న ఋతువులలో శరద్ ఋతువు చాలా గొప్పది. వసంత ఋతువు ఎట్లా గొప్పదో, చైత్రమాసము వసంత ఋతువు చైత్రములో అంటే మనకు ఉత్తరాయణములో ఎలా గొప్పదో, అలాగే శరద్ ఋతువు ఇది ఆశ్వయుజ కార్తీక మాసాలు. ఈ ఆశ్వయుజ మాస ప్రథమతో ప్రారంభమవుతుంది. ఈ ఆశ్వయుజ ప్రథమయే శరన్నవరాత్రాలు ప్రారంభమవుతాయి. అలా అందరూ సులభంగా అమ్మవారిని స్మరించుకునేటువంటి శ్లోకం గాని, మంత్రం గాని, ఇది చాలా, ఇప్పుడు నేను చెప్పింది చాలా కీలకమైనది తల్లి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. చాలా అత్యంత సులభమైనది ఇది. ఇంకా ఇట్లాంటివి 7 శ్లోకాలు ఉన్నాయి, సప్తశ్లోకి. ఆ 7 శ్లోకములు చెప్పుకోవచ్చు. ఇలా
ఈ 9 రోజులు చెయ్యటం అనేది మానవ జీవితానికి మొత్తము సరిపోయేంత పూజ చెయ్యటమే ఈ 9 రోజులు పూజ చెయ్యటం. ఇలా 9 రోజులు దేనికి ప్రతీక అంటే 108 సంవత్సరాల మానవ జీవితానికి ప్రతీక. అయితే మీరు అడగవచ్చు, కలియుగం కదా, వెంటనే ప్రశ్నలు వస్తుంటాయి. ఎందుకంటే 9 రోజులు అంటే ఒకసారి ఈ 9 రోజులు చేస్తే ఇంకెప్పుడు చేయక్కర్లేదా గురువు గారు, జీవితం అంతా సరిపోదు అంటే వెంటనే వచ్చే ప్రశ్న అది, మాకు తెలుసు అది. అందుకనే ధర్మశాస్త్రంలో అమ్మవారి మంత్రాల్లో చెప్పేటప్పుడు నా సందేహ అని చెప్తాడు. మానవుడికి వచ్చేది వెంటనే సందేహం కాబట్టి నాయన సందేహం లేదు ఇందులో అని ముందు చెప్తుంటారు ఆ మంత్రంలోనే. అట్లా ఇప్పుడు చేస్తే ఇంకోసారి చేయవలసిన పని లేదా అంటే, నీకు ఒంటిలో శక్తి ఉన్నంత వరకు చేయవలసిందే ముందు. తర్వాత నీవు చెయ్యలేని స్థితి ఉన్నదనుకో, దానికి ఎప్పుడూ అవకాశం ఉన్నది. అందువల్ల చెయ్యగలిగి కూడా నువ్వు చెయ్యలేదనుకో, స్నానం చేయగలిగిన శక్తి ఉండి నేను స్నానం ఎట్లా అండి, స్నానం చేయలేదండి, పర్వాలేదు కదా, నేను చాలా మనస్సులో శుద్ధం అంటే కుదరదు. అట్లా శరీరం శుద్ధి అయితేనే మనస్సు శుద్ధి ఉంటుంది. అందువల్ల త్రికరణములు శుద్ధిగా ఉండాలి, వాక్కు శరీరము మనస్సు. శరీరము శుద్ధి కావలసింది, స్నానం చేయవలసింది. ఎప్పుడు ఆపద్ధర్మమయ్యా నేను చాలా మంచాన ఉన్నాను చెయ్యలేనని ఎవరైనా మహాత్ముడు అనుకుంటే ఆయనకు భస్మ స్నానం అన్నారు. విభూతి స్నానము, భస్మ పూసుకుంటే స్నానం చేసినట్లు, అమ్మవారి కుంకుమ అలదుకుంటే ఆయన స్నానం చేసినట్లు. ఇది ఆ సన్నివేశాలకు అది. అందువల్ల ఈ 9 రోజులు పూజ చేయటం అన్నది ఇది మహాద్భుతమైనటువంటి మానవునికి. ఇంకా అమ్మవారు ఏం చెప్తాడు, ఖడ్గమాలలో చెప్తారు, ఇవన్నీ ఒకటే దేవతలే. ఆమె యొక్క భగవన్ అవతారామే అని చెప్పింది అమ్మవారు. భగవన్ ఓ ఋషిసత్తమా అవతారాహామే, అనేకములైన నా అవతారములు ఉన్నాయి అని చెప్పింది అమ్మవారు ఈ సప్తశతిలో. సప్తశతిలో అద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా చెప్తుంది అమ్మవారే. ఈ సప్తశతి మహాత్మ్యము ఎంత గొప్పది అంటే తల్లి, మొట్టమొదట సావర్ణి సూర్యతనయ యో మనుః కథ్యతే అష్టమః. చాలా ఋషులు ఎంత జ్ఞానము, ఎంత విజ్ఞానమును మనకు తెచ్చి మన ముందు పెట్టారు అంటే మనము జ్ఞానం ఉండి గ్రహించాలి. అదంతా కూడా ఏం చెప్తాడు, మొట్టమొదట సప్తశతి ప్రారంభం చేయగానే సావర్ణి, మొదటి అధ్యాయములో సావర్ణి అనేటువంటి మహానుభావుడు, ఆయన సూర్యతనయుడు. యో మనుహు కథ్యతే అష్టమః. ఇప్పుడు 7వ మన్వంతరములో ఉన్నాం, వైవస్వతుడు అనే మనువు యొక్క అంతరములో ఉన్నాము. ఈ మన్వంతరమయ్యాక వచ్చేటువంటి మన్వంతరము సావర్ణి మన్వంతరం. ఆ సావర్ణి మన్వంతరమునకు అధిపతి అయిన మహానుభావుని యొక్క చరిత్ర చెప్పాడు ఇందులో. ఈ మార్కండేయ పురాణ అంతర్గతమైనటువంటి ఈ సప్తశతి, దీన్ని దేవీ సప్తశతి, చండీ సప్తశతి అంటారు. ఈ సప్తశతి దుర్గా సప్తశతి ఏదైనా దాని పేరే. ఈ సప్తశతిలో 700 శ్లోకాలలో ఏం మహిమ చెప్పాడయ్యా అంటే, ఆయన చైత్ర వంశ సముద్భవ, చైత్రం అనేటువంటి ఒక గొప్ప వంశములో పుట్టిన ఒక మహానుభావుడు, ఒక చక్రవర్తి. సురథో నామ రాజా, సురథుడు అనేటువంటి పేరు గల ఒక రాజు. ఆయన చాలా ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉంటాడు. పరిపాలిస్తూ ఉన్నప్పటికీ కూడా అంటే ఈ జగత్తు కలి యొక్క లక్షణం. అందుకో కలియుగములో విశేషంగా కలవు చండీ వినాయకవు అన్నారు. కలియుగములో శీఘ్రముగా వరాలు ఇచ్చే దేవతలు ఎవరయ్యా అంటే గణపతి, అమ్మవారు అన్నారు. అందుకని వీధి వీధికి మనకు మారెమ్మ, సుంకులమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ అనే పేర్లతో అమ్మవారు ఎందుకు? ఇదంతా పార్వతీదేవి యొక్క స్వరూపము. గ్రామదేవతలని ఎవరూ చులకన చెయ్యరాదు పొరపాటున కూడా. నువ్వెంత పండితుడివిగా, నువ్వెంత మహానుభావుడివిగా, తపస్వివిగా గ్రామదేవతకు నమస్కారము చెయ్యకుండా నీ పాండిత్యము కానీ, నీ వ్యక్తిత్వము కానీ, నీ ఏ గొప్పతనము శోభించదు. అందుకని గ్రామదేవతకు పూజ చేయవలసిందే. అంత గొప్పది ఈ దేశంలో. గ్రామాలు, ప్రతి గ్రామ పొలిమేరల్లో ఇప్పుడు గ్రామదేవతలను మర్చిపోయారు. అందుకని రకరకాలైన రోగాలు ఊళ్ళలోకి ప్రవేశిస్తున్నాయి. ఏ రోగము రాదు, అమ్మవారు కాపలా అక్కడ ఆ గ్రామానికి. ఆమెను దాటి ఏ దుష్టశక్తి రావడానికి వీల్లేదు గ్రామంలో. ఆ గ్రామదేవతలను పూజించటం చాలా ముఖ్యం. అది ఇటువంటి అన్ని అవతారాలు అమ్మవారివే.
నా అవతారములు అనేకము. మొట్టమొదట ఈ సురథుడు అనేటువంటి వాడు ఆయన చాలా కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నాడు. అయినా కూడా దుర్మార్గులు, కొంతమంది మంత్రులు, కోలా విధ్వంసిన, కొంతమంది శత్రువులు ఆయన మీద పడి దోచుకున్నారు, ఆయన రాజ్యమును అపహరించారు. దీనికి తోడు ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులు కొందరు సహాయం చేశారు. ఎక్కడైనా ఎక్కడి చరిత్ర, ఎప్పటి చరిత్ర అయినా మనవాళ్ళు కొందరు అవతల వాళ్ళు లొంగిపోకపోతే వాడు మనల్ని ఏమీ చేయలేడు, ఇది ఎక్కడైనా జరిగేది. అలా కొంతమంది ఈయన మంత్రులలో ఉన్నటువంటి కొందరు సహకారం చేయటం వల్ల వాళ్ళందరూ ఆ రాజ్యమును అపహరించారు. అపహరిస్తే ఆయనకు, నేను ఇంత ధర్మంగా ఉన్నాను కదా, నేను ఇటువంటి వాడిని కదా, నేను తప్పు చేయలేదు కదా, ఏమిటి, ఎక్కడ నా తప్పు జరిగింది, లేదా తప్పు చెయ్యకపోయినా ఏ జన్మ కర్మఫలమైనా అనుభవిస్తున్నానా అని ఆయనకు చాలా మనస్సు ఖిన్నుడయ్యాడు మనస్సులో. ఆయన ఏకాకి హయమారుహ్య జగామ గహనం వనం. ఒక్కడే, మామూలుగా రథము అంతా పెద్ద బలగం ఉండవలసిన మహాచక్రవర్తి. ఆ రోజుల్లో చక్రవర్తులంటే ఏదో ఇంత రాజ్యానికే అంతరాజ్యానికే కాదు, భూమండలమునకంతా చక్రవర్తులు వాళ్ళు. మొత్తము భూమి ఎంతవరకు ఉందో దానికంతా వాళ్ళు చక్రవర్తులు. అట్లా భూమండలమునకంతా చక్రవర్తి అయిన వాడు దిగులుగా ఏకాకి ఒక్కడే హయమారుహ్య గుర్రం ఎక్కి అరణ్యానికి వెళ్ళాడు. వెళితే అక్కడ సుమేధోనామ, సుమేధుడు అనేటువంటి ఒక ఋషిసత్తముడు ఉన్నాడు. ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. ప్రశాంత స్వాపదాకీర్ణం, ఆయన ప్రశాంతముగా ఆశ్రమము ఉన్నది. అక్కడ ఏమీ పాము కప్పను కరవటం లేదు, అట్లాగే ఇంకొక పులి వచ్చి మేకను తినటం లేదు. అంది పరస్పర విరుద్ధము కలిగినటువంటి జీవజాలము కూడా వైరుధ్యాన్ని మరచిపోయి కూర్చున్నాయి. అలా ప్రశాంతమైన ఆశ్రమంలోకి వెళ్ళాడు. మనస్సుకు హాయిగా అనిపించింది. సరే, అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు ఆయన. అక్కడ శిష్యులు వాళ్ళు వీళ్ళు ఆదరించారు. ఒకరోజు నాకు గురుదర్శనం కావాలయ్యా, గురువు గారిని దర్శనం చేసే అనుగ్రహం అంటే, అయ్యో మేము ఇప్పుడు ఆయన తపస్సులో ఉన్నారండి, ఫలానా రోజు ఈ 5 రోజుల తర్వాత మీరు వారిని కలవచ్చు అని అన్నారు. ఇలా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉండగా సమాధిర్నామ వైశ్యోహం, ఒక వైశ్యుడు, ఆయన మహాధనవంతుడు. అయితే పుత్రదారై నిరస్తోయం, పుత్రులు భార్య పిల్లలు అందరూ ఆయన్ని ధనము విషయంలో మోసగించారు. మోసగిస్తే ఆయన కూడా మనస్తాపముతో ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఈ ఆశ్రమానికి వస్తే ఒకనాడు ఇలా తిరుగుతూ ఉండగా ఈయన ఎదురయ్యాడు ఈ రాజుగారికి. ఈ రాజుగారికి ఎదురైతే, ఏమిటయ్యా కొంచెం దుర్మనా ఇవ దృశ్యసే అన్నాడు. ఏదో మనస్సులో వికలంగా ఉన్నట్టు దిగులుగా కనపడుతున్నావే, ఏమి అని అడిగాడు రాజుగారు. అడిగితే ఏం చెప్పమంటారండి, నేను చాలా ఉత్పన్నో ధనినాంకులే, చాలా ధనవంతుల ఇంట్లో పుట్టాను, నేను మహాధనవంతుణ్ణి. అయితే నా భార్య పిల్లలందరూ కూడా ఈ ధన వ్యామోహము చేత నన్ను బయటికి నెట్టేశారు, నేను ఇలా వచ్చాను. అయితే మా వాళ్ళందరూ ఎలా ఉన్నారో, దుర్వ్యయై వ్యయశీలైశ్చ అన్నాడు. వాళ్ళందరూ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారో, సరిగ్గా సమయానికి తింటున్నారో ఉంటున్నారో లేదో అని దిగులుగా ఉన్నది అని అడిగాడు. ఇదేనయ్యా మాయ, ఇది చాలా గొప్ప మాయ ఇది. చూసావా, నువ్వు నీ ఏ భార్య పిల్లలు నిన్ను మోసం చేసి డబ్బులు గుంజుకొని నిన్ను బయటికి పంపించారని అంటున్నావో, వాళ్ళు మళ్ళీ బాగున్నారా, సమయానికి అన్నం తింటున్నారా, ఏం చేస్తున్నారని దిగులు పడుతున్నావు వాళ్ళ గురించి నువ్వు, ఇదే ఆశ్చర్యం అన్నాడు. సరే, ఇంతలోకే గురువుగారి దగ్గర నుంచి, ఋషి సత్తముల దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు బయలుదేరి రాజుగారు మాట్లాడారు, స్వామి ఇప్పుడు ఈయన ఇలా ఉన్నాడు, ఆయన కన్నా భిన్నమైనదేం కాదు నా పరిస్థితి కూడా. మా వాళ్ళందరూ, నా పిల్లలు రాజ్యాన్ని ఏం చేస్తున్నారో, నా దగ్గర ఒక ఉత్తమమైనటువంటి గుర్రం ఉండేది, ఒక ఏనుగు ఉండేది, దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారో, ఆ ఏనుగు ఎట్లున్నదో, ప్రాసాద ధన భోజనైహి అన్నారండి. ఇవి మనం లోకంలో నిరంతరం చూస్తుంటాం. ఒక ప్రభుత్వం ఉంటుందండి, ఆ ప్రభుత్వంలో అందరూ చాలా అలవాటు పడి అన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఆ ప్రభు అనేవాడు వాడెవడో దిగిపోగానే మొత్తము రాత్రికే ముందు రోజు రాత్రికే మారిపోతారు, అందరూ అవతలికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి నా దగ్గర ఇంత బాగున్నవాడు అక్కడెట్లా ఉన్నాడో అనడానికి లేదు, అక్కడ బాగానే ఉంటాడు వాడు. ఇది ఎప్పుడు చెప్పారు ఋషి, ఎన్ని యుగాల ముందు చెప్పాడు. ఈ మానవ జీవ స్వభావం అన్నది మనం ఈరోజు మనుషులను చూస్తున్నాం, వాళ్ళు మనిషి అన్నవాడిని ఎప్పుడో చూశారు.
అని ఎలా ఉంటాడు వీడు అని అంటే ఇగో ఇలా వాడు ఎట్లా ఉన్నాడు దిగులు పడుతున్నాడు. పడితే అప్పుడు రాజుగారు చెప్పారు, ఇలా నేను ఆయన ఇట్లే ఉన్నాడు, ఈ సమాధి నేను కూడా ఇట్లే ఉన్నాను స్వామి, మాకు ఏమిటి నిష్కృతి, అసలు ఎందుకు ఇట్లుంటుంది అన్నాడు. ఏమి అద్భుతమైన శాస్త్రములాగా చెప్తాడు తల్లి. నాయన దివాంధా ప్రాణిన కేచితు రాత్రా వంధాహ తథాపరే. నాయన దివాంధములు అంటే పగలు పూట కళ్ళు కనపడని వాడు, గుడ్డితనం ఉన్నవాళ్ళు కొన్ని ప్రాణులు ఉంటాయి ఈ లోకంలో. రాత్రా వంధాహ రాత్రిపూట కొన్నిటికి కళ్ళు కనిపించవు. కానీ తుల్య దృష్టయ దివారాత్రవు రాత్రిని దివములు, పగలైనా రాత్రైనా కళ్ళు కనపడని వాళ్ళు ఒక జాతి మనుషులు ఉంటారు. వీళ్ళకి ఎప్పుడూ కళ్ళు కనపడవు, అంటే వీడికి ఎప్పుడూ కళ్ళు తెరుచుకోడు. ఇలా నేటి కాలంలో హిందువు జ్ఞానం తెచ్చుకోనట్లుగా అనుకోండి. వాడికి ఎప్పుడూ జ్ఞానోదయం కావాలి. మనం ఇది ఇంకో విధంగా అనటంలా, జ్ఞానం తెచ్చుకోవడం కోసం అంటున్నా నేను ఆ మాట. అందువల్ల దివాంధాహ తుల్య దృష్టయ అన్నది ఇలా ఉంటాయి. ఇప్పుడు పశుపక్షాదులు తమ పిల్లలకు నోట్లో గింజలు తినిపిస్తాయి, కానీ మళ్ళీ నేను వృద్ధురాలిని అయినప్పుడు నా పిల్లలు నాకు మళ్ళీ అన్నం పెట్టాలి అని అనుకోవు ఆ పక్షులు. కానీ మానవుడు అనుకుంటాడు. ఇది ఋషి చెప్పారు. ఈ బంధము అనే దాని వల్ల సమస్య వస్తోంది నాయన. ఇది విష్ణుమాయ, విష్ణుమాయేతి కథ్యతే, ఇది విష్ణుమాయ అన్నాడు. ఈ విష్ణుమాయ ఎవరు స్వామి అంటే అప్పుడు ఆయన మొదలు పెడతాడు. ఆయన ఒకసారి మహావిష్ణువు జగత్ ఏకార్ణవీకృతే, మొత్తము జలమయమైనటువంటి ప్రపంచములో ఆయన పడుకున్నాడట. ఓ క్షణకాలం అంటే మనకు యుగాలు. ఆయన నిద్రపోయాడు. నిద్రపోతే ఇద్దరు ఆయన చెవి ఇలా అన్నాడట, ద్వావేతౌ మధుకైటభౌ అని అన్నాడు. ఇద్దరు విష్ణు కర్ణ మలోద్భూతౌ ద్వావేతౌ మధుకైటభౌ అన్నాడు. ఇలా విష్ణు కర్ణ మలము నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు. ఒకడు మధువు, ఒకడు కైటభుడు. వీళ్ళిద్దరూ బ్రహ్మదేవుణ్ణి హంతుం బ్రహ్మాణం ఉద్యతౌ, వీళ్ళిద్దరూ బ్రహ్మదేవుణ్ణి చంపడానికి ఇద్దరు సిద్ధమయ్యారు. సిద్ధమైతే బ్రహ్మ ఆయన నీళ్లు తల్లి శాపం ఇవ్వగలడు, కానీ ఎవరు పరిపాలన చేయవలసిన వాడు మహావిష్ణువు. అందుకని ఆయన్ని మేలుకొల్పి తద్వారానే చెయ్యాలి. విశ్వామిత్ర మహర్షి తాటక ఇలాంటి రాక్షసులు వస్తే ఆయన శాపజలం చల్లి ఒక క్షణంలో వాళ్ళను అంతము చేయలేడా? చెయ్యగలడు. కానీ దశరథుడి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణులనే తీసుకొచ్చి వాళ్ల చేత యుద్ధం చేయించి సంహరించాడు. ఇది క్రమ పద్ధతి. అంటే తను వెళ్ళకూడదు. లా అండ్ ఆర్డరు, శాంతి భద్రతలు ఎవరు సంరక్షించాలో ప్రభుత్వం బాధ్యత, అది వాళ్ళ ద్వారానే జరగాలి అది. అందుకని ఆయన ఏం చేశాడు, అలా చేశాడు. అట్లనే ఇక్కడ ఏం చేశాడు ఈయన, ఆ అమ్మవారిని ప్రార్థించాడు. తల్లి ఏమిటి మరి పరిపాలన చేయవలసినటువంటి మహావిష్ణువు నిద్రాగతుడైనాడు ఏమిటి, నిద్రాం భగవతీం నిద్రాం అమిత తేజస అన్నాడు. నిద్రాదేవిని స్తుతిస్తారు. నిద్రా సూక్తము, రాత్రి సూక్తం, ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే మన భారతీయ తత్వశాస్త్రం ఎంత గొప్పది అంటే ప్రతిదాన్ని భగవంతుడుగా, ఒక పువ్వు భగవంతుడు, ఒక పండు భగవంతుడు, సర్వ ప్రకృతిని భగవత్ స్వరూపంగా చూశారు. అది భారతీయుల యొక్క గొప్పతనం. అందువల్ల ఆయన అప్పుడు స్తుతిస్తే అమ్మవారు నేత్ర ఆస్య ఉరసహ అన్నాడు. చాలా అద్భుతంగా చెప్పాడు. ఆయన కన్నులయందు, ఆయన హృదయమునందు, ఆయన ముఖమునందు, చేతులయందు అమ్మవారు అనేక రూపములలో ఆవిష్కృత అయినదట. అమ్మవారు దేవదేవి ఆవిష్కృత అయ్యి అప్పుడు విష్ణువుని లేపినది. ఆమె తట్టి లేపింది. లేపితే విష్ణువు లేచాడు. 5000 యుగాల పాటు, 5000 సంవత్సరాలు, వాటిని యుగాలు అన్నాడు, యుద్ధం చేశాడు మహావిష్ణువు ఈ ఇద్దరు రాక్షసులతో. వాళ్ళు ఎప్పటికీ అంతం పొందలేదు. వాళ్ళు పైగా గర్వంతో ఏమన్నారంటే అమ్మవారి మాయ, విష్ణుమాయ అన్నారు. దాన్ని ఏం చేసిందంటే వాళ్ళ గర్వము ఉద్భూతం చేసింది. అందుకనే కొందరు వాళ్ళ పతనమును వాళ్లే రాసుకుంటారు. ప్రభువు అన్నవాడు వాణ్ణి ఎవరు జయించలేరు, అబ్బా ఇంత ఇటువంటి వాడు ఎట్లా అని ఆలోచిస్తుంటారు ప్రజలందరూ, ఋషులందరూ ఆలోచిస్తారు. కానీ అమ్మవారు ఎక్కడ మాయ పెట్టుంటుందంటే వాడు చాలా వేగంగా మెట్లు దిగి జారిపోవడానికి వాడే కారణం అవుతాడు, ఎవడు పక్కవాడు కారణం కాడు. అందుకని వీళ్ళిద్దరు రాక్షసులు గర్వించి ఏం చేశారంటే, చాలా గర్వము చేత ఉన్నారు. నువ్వు 5000 ఏళ్ళు కాదయ్యా, అవి మహావిష్ణువు ఇంకో 5000 ఏళ్ళు చేసినా నువ్వు మమ్మల్ని జయించలేవు, మేము ఏదైనా వరం ఇస్తాం కోరుకోను అన్నాడు. విష్ణువు చాలా మహా ప్రతిభాశాలి. ఆయన పరిపాలనా దక్షుడు, ఎప్పుడు వంగాలో ఎప్పుడు నిలబడాలో తెలిసినవాడు. అందుకని తప్పకుండా వరం స్వీకరిస్తానండి అన్నాడు. ఏంటి వరం కోరుకో అన్నాడు.
ఇదిగో నా చేతిలో మీరిద్దరూ మరణించటమే, ఇదే వరం కావాలి నాకు అన్నాడు. అరే రే మనం తొందరపడి నోరు జారామే అనుకుని, సరే ఏం లేదు, సలిలేన పరిప్లుతవు, ఎక్కడ నువ్వు ఏ భూమిలో సంహరించాలంటే నీళ్లు లేనటువంటి చోట సంహరించాలి అన్నాడు. మొత్తం ప్రపంచమంతా జలమయమై ఉన్నది. విష్ణువు ఆయన ఆ అహిశయనాథ్ ఆ ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నాడు. ఇంకెక్కడ మొత్తం జలము, ఆ జలంలోనే ఆదిశేషుడు ఉన్నాడు. ఇలా అని అనగానే సరే అయితే తథాస్తు అన్నాడు ఆయన. ఆయన తన తొడ మీద కూర్చోబెట్టి ఇద్దరిని సంహరించేశాడు. ఆయన తొడ మీద ఇద్దరిని మధుకైటభులను సంహరించాడు. ఇది మొత్తము 1300 మంత్రములు, 13 అధ్యాయాలతో ఈ 700 మహామంత్రములతో సప్తశతి ఉంటుంది. ఈ సురథుడు అనేవానికి వరమిస్తుంది అమ్మవారు. ఏమిటంటే నువ్వు రాబోయే మన్వంతరమునకు అధిపతి అవుతావు నాయన అంటే. వేల యుగాలు మన్వంతరానికి అధిపతి అంటే చాలా పెద్దవాడు. ఇంకా మనకి ఏదో ఇంతింత పదవికే వీడు మురిసిపోతే, అందుకని ఇంక అమ్మవారిని ఏమన్నాడు, తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి అన్నాడు. అమ్మవారిని చండీదేవిని పూజ చేస్తే ఏమొస్తుందయ్యా అంటే వాడికి ఒక విజయ ఖడ్గము వాడి చేతికి వస్తుందట. తాదృశం ఖడ్గమాప్నోతి, ఏన ఆ ఖడ్గము అమ్మవారి మంత్రము అనే ఖడ్గము చేతిలో గనక ఉంటే వాడికి మొత్తము 14 భువన భాండముల యందు వాడికి తిరుగుండదు, వాడు సామ్రాజ్య చక్రవర్తి అవుతాడు అన్నాడు. అందుకనే ఆమెకు భువనేశ్వరి అనే పేరు, ఆమె శ్రీచక్ర సామ్రాజ్ఞి అని పేరు, సర్వ సామ్రాజ్య ప్రదాయిని అని పేరు, ఆమెకే ఉమా అని పేరు, పార్వతి అని పేరు, చండీ అని పేరు. ఈ 9 రోజులలో ఏమిటి పేర్లు? ఈ మొట్టమొదట మార్కండేయ మహర్షి బ్రహ్మ గురించి ధ్యానం చేస్తాడు. చేసి స్వామి ఇంతవరకు న కస్యచిత్ ఆఖ్యాతం, ఇంతవరకు ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఏదన్నా ఉంటే గొప్ప మంత్రం చెప్పండి. పాపం ప్రజలు మానవులందరూ చాలా కష్టాల పాలవుతున్నారు కలియుగంలో, వీళ్ళందరినీ అనుగ్రహించడానికి ఏదైనా ఒకటి అద్భుతమైన మంత్రం చెప్పండి అన్నాడు. నాయన చెబుతున్నాను అని ఆయన దేవి కవచమును బోధించాడు. బ్రహ్మదేవుడు మార్కండేయ మహర్షికి కవచం అని బోధించాడు. ఈ చండీ కవచం, కవచ, అర్గళ, కీలకం అని ఉంటాయి 3. ఇవి చాలా ప్రధానమైనవి. ఈ 3 అయిన తర్వాత ఈ దేవీ సూక్తం అని ఉంటుంది ఋగ్వేదములో. ఈ సూక్తము చదివాక కొంత జపం చేశాక అప్పుడు ఈ 700 శ్లోకాలు సప్తశతి పారాయణం చేయాలి. మళ్ళీ చివర 3 సూక్తములు ఉంటాయి. లక్ష్మీ సూక్తము, పార్వతీ సూక్తము, సరస్వతీ సూక్తము, ఇలా చివర 3. ఇది చాలా ఒక అద్భుతమైన బంధనములాగా ఉంటుంది. మంత్రము మామూలుగా కాదు, ఇటు ఇటు అన్ని బిగింపులు చాలా ఉంటాయి. అందుకనే దీనికి ఇంత శక్తి. చండీ జపము చేసిన వాడికి తిరుగుండదు ఈ ప్రపంచంలో. వాడు సామ్రాజ్యాధినేతగా ఎందులో కావాలంటే వాడికి ఐశ్వర్యమా, జ్ఞానమా, ధనమా, పదవియా, ఏదైనా వాడు శిఖరాగ్రంలో ఉంటాడు. కానీ అమ్మవారిని పూజించాలంటే ఎంతో నియమ నిష్టలతో ఉండాలి అని అంటూ ఉంటారు. తల్లి అంటే ఎలా అంటే అలా పూజించడానికి వీల్లేదు అనే మాట. అందుకే చాలా మంది భయపడుతూ ఉంటారు. నవరాత్రులు చేయాలన్నా కూడా ఆనవాయితీగా ఉన్న వాళ్ళు చేయటం కానీ ఎక్కడా కూడా తప్పు రావద్దు, అమ్మకి ఎలా ఇష్టమైతే అలాగే ఉండాలి, అలా ఉండగలిగితేనే చెయ్యాలి అని అంటారు. ఎంతవరకు వాస్తవం? ఎంతవరకు అంటే తల్లి దీంట్లో ఏమిటంటే అమ్మ నిజంగా గురు ఉపదేశముతో నిజంగా ఉండగలిగినంత నిష్ఠగా ఉండవచ్చు. ఏమంత కష్టం కాదు. నిష్ఠ అనేది ఏముంది, నీ మనస్సు శుద్ధం చేసుకున్నావు అంటే నిష్ఠగా ఉంటావు. ముందు నీకు ఏముంటాములే అని ఉంటే జారిపోతూ ఉంటావు నిష్ఠ నుంచి. ఒకటి ఉండగలవాళ్ళు నిజంగా ఉండడానికి చుట్టూ పరిస్థితులు కానీ, ఆ ఇంటిలో పరిస్థితులు, తన శరీర పరిస్థితులు తోడ్పడవు అనుకోండి. కానీ అప్పుడు నువ్వు లలితా సహస్రనామము చెప్పకూడదని లేదు. అప్పుడు నువ్వు ఈ అమ్మవారి యొక్క సప్తశ్లోకి అని ఉన్నాయి, ఈ సప్తశ్లోకి చెప్పకూడదని లేదు. సర్వమంగళమాంగళ్యే మంత్రం చెప్పకూడదని లేదు. ఏది నియమము నువ్వు పాటించగలిగితే నియమము. నిజంగా నీ వశంలో లేకపోతే నీ దోషం లేదు. అక్కడ నువ్వు భక్తిగా గనక ఆమెకు నమస్కారం పెట్టుకున్నావంటే ఆమెను ఇవ్వని వరం ఒకటి ఉందా అసలు? ఆమె ఇవ్వని వరం ఏముంది? ఏమైనా ఇస్తుంది. నువ్వు ఆర్తితో, నువ్వు భక్తితో ఆమెను పూజించాలి. తల్లి కదా తల్లి, ఆమె నియమము ముఖ్యమే.
కానీ నియమము లేనంత అని ఒక నిజంగా నీవు ఇతర కారణముల చేత నియమము పాటించకపోతే ఆమె నియమాన్ని పట్టించుకునే తల్లి కాదు. ఆమె తల్లి, ఆమె నీకు వరం ఇస్తూనే ఉంటుంది. పాటించగలిగినప్పుడైతే పాటించాలి. గురూపదేశముతో ఈ మంత్రము స్వీకరించి చేస్తే ఆమె 9 రోజులకు 9 అవతారాలు చెప్పాడు. ఈ కవచంలోనే ప్రారంభం చెప్పాడు. ప్రథమం శైలపుత్రీతి, మొదటిదేమో శైలపుత్రి అంటే పార్వతీదేవి. ప్రథమం బాల, ఎన్నో పేర్లతో చేయొచ్చు. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, ద్వితీయం బ్రహ్మచారిణి ఆమె, బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారిణి ఆమె అంటే బ్రహ్మాణీదేవి రెండవ రోజు. ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం. కూష్మాండం అంటే సకల శాకపాక స్వరూపిణి అన్నపూర్ణాదేవి ఆమె. కాబట్టి ఆ కూష్మాండేతి చతుర్థకం. పంచమం స్కందమాతేతి, స్కందమాత 5వ అవతారం. షష్ఠం కాత్యాయనీతి చ, కాత్యాయని అన్నారు. ఏమిటి కాత్యాయని పేరు యొక్క గొప్పతనం? కతి అయనాని మోక్షస్య, మోక్షమునకు ఎన్ని మార్గములున్నాయి అని చెప్తుందట ఆమె, బోధిస్తుందట, మనకు జ్ఞానం కలిగిస్తుందట. కతి అయనాని మోక్షస్య ఇది వదతి ఇది కాత్యాయని అన్నారు. అవి మనకు రహస్యం బోధించే తల్లి కాబట్టి ఆమెను కాత్యాయని అన్నారు. కాబట్టి కాత్యాయని. సప్తమం కాళరాత్రి చ, సప్తమము కాళరాత్రి. మహాగౌరీ ఇది చ అష్టమం. నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా. ఇలా 9 మంది దుర్గాదేవులు ఎవరికి ఇష్టమైన రూపం వాళ్ళు కాళరాత్రి అంటే ఆమె సరస్వతియే, కాళరాత్రీదేవి. అట్లనే అమ్మవారు కాళీదేవి, కాళీదేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అయితే నవరాత్రుల్లో ప్రత్యేకంగా నైవేద్యాలకు, రంగులకు ఎంతో ప్రత్యేకమైన, అన్నిటికీ ఒకదానికోటి అన్ని సంబంధాలు ఉన్నాయి తల్లి. పువ్వులకు, ఎందుకంటే అమ్మవారు అనేక వర్ణములతో ఉన్నది. ఒకసారి నల్లగా హిమాచల కృతాభాస అన్నాడు. అమ్మవారు అలా నదిలో అక్కడ స్నానం చేసి ఇలా వచ్చిందట. రాగానే నల్లగా ఉన్నది ఆమె రూపము, మొత్తం నల్లపు హిమాలయం అంతా నల్లబడిందట ఆమె కాంతికి. హిమాచల కృతా ఆభాస అన్నాడు. అలాంటి పరమ సౌందర్యవతి అట. అందుకే లోకంలో కూడా ఎవరైనా నల్లగుంటే నల్లగున్నారని అనుకోవాల్సింది లేదు. పరమ సౌందర్య రాసులు అయి ఉంటారు. నలుపు తెలుపుతో అక్కడ నిమిత్తము లేదు. అమ్మవారే అట్లా ఉన్నదన్నాడు. ఆమెను చూసి 2 దుర్మార్గులు వెళ్ళి శుంభ నిశుంభులకు చెప్పారు, ఇలా ఒక మహాసాధ్వి ఉన్నది, ఒక స్త్రీరత్నం ఉన్నది, స్త్రీరత్నమేషా కళ్యాణి మహాశోభనాంగి, మీ ప్రభుత్వం మీ గొప్పతనం ఎందుకయా ఆమెను చేపట్టకపోతే అని చెప్పారు. వాళ్ళు గర్వగ్రంథులై వచ్చారు. ఆమెతో ఇంకా సరే వాదము, అదే అంతా శుంభ నిశుంభులను చంపడము, చండముండులను చంపడము. ఆ చండముండులను చంపడము చేత వాడి శిరస్సుని ఇలా పట్టుకుందట. చాముండేతి తథాఖ్యాత, అప్పటి నుంచి అమ్మవారికి చాముండా అని పేరు వచ్చింది. ఇలా ఎన్ని విషయాలు చెప్తారో. తన కోసము ఎవరైతే భక్తులు ఋషులు ఉన్నారో వీళ్లను వేల వందల కళ్ళతో చూస్తూ ఉంటుందట అమ్మవారు. అందుకని శతాక్షి అని పేరు వచ్చిందట ఆమెకు. అందుకని భ్రామరి, అసలు అనావృష్ట్యాం అనంభసి, నీళ్లు లేవు తాగడానికి, తినడానికి తిండి లేదు. అలాంటి అనావృష్టి వచ్చినప్పుడు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతరించింది. ఇలా ఆమె యొక్క దివ్య అవతారాలన్నీ కూడా చెబుతాడు. ఇట్లా తల్లి నియమం అన్నది మనస్సుకు భక్తికి సంబంధించింది. పాటించగలిగితే గొప్పదే, పాటించలేని స్థితి నిజంగా ఉన్నట్లయితే, అంటే ఎవరికి అబద్ధం చెప్తాం? అమ్మవారికి అబద్ధం చెప్పలేం కదా. మన సోమరితనాన్ని ఆమె దగ్గర చూపించలేము. అలా ఉంటే ఆమె క్షమిస్తుంది. ఏ భయం అక్కర్లా. హాయిగా సర్వకాల సర్వావస్థల యందు అమ్మవారి నామము దుమ్ దుర్గాయై నమః, దుమ్ దుర్గాయై నమః, లం లలితాయై నమః, లం లలితాయై నమః నిరంతరము చేసుకోవచ్చు. ఒక 4 రోజులు స్త్రీమూర్తులు జాగ్రత్తగా 5వ రోజు స్నానం అయ్యేదాకా ఆ సమయము తప్ప తక్కిన ఏ సమయంలోనైనా ఆమె పరమ శుద్ధురాలు చేసుకోవచ్చు తల్లి. ఆ సమయంలో అంటే స్మరించుకోవడం కూడా తప్ప అండి? అంటే మీ వశంలో లేకుండా స్మరణ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు తప్పు కాదు అది. ఇప్పుడు మహాభక్తురాలు ఉంటుంది ఒక ఆమె, ఆమెకు నిరంతరము భక్తి ఉంటుంది. ఆమె తీసి పక్కకు పెట్టలేదు, పెట్టినా ఆమెకు తెలియకుండా అది నడుస్తూ ఉంటుంది లోపల. వాళ్లకు నియమాలు లేవు. పానీయంబులు త్రావుచున్, కుర్చుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు అని అన్నాడు పోతన గారు. ప్రహ్లాదుడు అలా ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఇంకక్కడ వాళ్లకు మలినము అమలినం అన్నది లేదు. అటువంటిది స్త్రీమూర్తి సర్వదా పవిత్రురాలు. అంటే పవిత్రురాలు అన్నామని కదా అని అన్ని సమయాల్లో చేయాలని కాదు. నీవు అంతటి భక్తురాలు అయితే ఎలా తెలుస్తుంది అంతటి భక్తురాలువని? అది కూడా చెప్తున్నాను. అంటే మీరు ఉద్దేశంగా చెయ్యొద్దు అని అనుకుంటే అది ఆగిపోవాలి.
అప్పుడు మామూలు వాళ్ళని అర్థం. అది ఆగకుండా మీ మనస్సులోకి వచ్చిందనుకోండి, మహాభక్తురాలు అని అర్థం. అప్పుడు అంటే ఆమె వశంలో లేదది. అలా అది ఎట్లొస్తుంది? రాత్రి పగలు నువ్వు రోజు నిరంతరము ధ్యానం చేస్తే ఆ స్థితి వస్తుంది, ఊరికే రాదు. అప్పుడు ఉపవాసం ఉండొచ్చా అండి? ఒకవేళ ఈ నవరాత్రుల్లో అడ్డంకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఉపవాసం అనేది లేదు తల్లి, అది బయట ఉన్నప్పుడు ఈ ఉపవాసము చెల్లదు. అట్లాంటివి ఒక నామము వరకే చెప్తున్నా. ఆ నామము కూడా ఎవరికి? నిరంతరము ఆమె వశము లేకుండా నామము నోట పలుకుతూ మనస్సులో సాగుతూ ఉండే మహాసాధ్వీమణి మహాభక్తురాలైతే ఆమెకు ఎవరు ఏమి చెప్పలేరు. వాళ్లకు కులము లేదు, గోత్రము లేదు, ఇది లేదు, అది లేదు. వాళ్లకు శుచి అశుచులకు అతీతమైన స్థితి అది. అటువంటి మహాతల్లికి మాత్రమే అది అందరికీ అది అనువర్తించదు. 9 రోజులు వీలు కాని వాళ్ళు చివరి 3 రోజులు చేసినా చాలు. కనీసము 9 రోజులు కలశ స్థాపన చేసి పూజ ఇదంతా చేయలేని వాళ్ళు గణపతి పూజతో ప్రారంభం చేసి చెయ్యాలి 9 రోజులు. అలా చేయలేకపోతే 3 రోజులు చేసినా ఘనమే, గొప్ప విషయం. చివరి 3 రోజులు చేసిన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ ముగ్గురు యొక్క విస్తార రూపమే ఈ 9 రోజులు. ఆ 3 రోజులు చేసినా కూడా చాలు. ఇంకా 10వ రోజు శమీ దర్శనం చెయ్యాలి. శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని శమీదేవతకు నమస్కారం. అది సీమోల్లంఘనం అంటారంటే పొలిమేర దాటి వెళ్ళాలి. ఇప్పుడు అన్నీ అనేకమైన పల్లెటూళ్ళు కలిసి ఒక హైదరాబాదు. ఎక్కడ పొలిమేర? ఆ పొలిమేరల్లోనే ఈ గ్రామదేవతలు ఉంటారు. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా గ్రామదేవతలు ఇవి కనిపిస్తూ ఉంటాయి. అది పొలిమేర అని అర్థం మనకు. అక్కడ తల్లికి నమస్కారం చేసుకుంటే వాడు పొలిమేర దాటినట్టు లెక్క అవుతుంది. ఆ ఊరు బయట ఉన్నటువంటి ఆ శమీ వృక్షమును దర్శనం చేయాలి. అది విజయహేతువు. మరి అర్జునుడు ఆ వాసములో వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా పెట్టారు అక్కడ ఆ వృక్షం మీద. ఇతరులకు వేరే ఆకారంగా కనపడుతున్నాయి, వీళ్ళకు మాత్రమే ఆయుధాలుగా కనపడుతున్నాయి. ఆ విజయదశమి నాడే ఉత్తర గోగ్రహణకు వెళ్ళారు, అర్జునుడు ధరించాడు, స్వస్వరూపం వచ్చింది. అందువల్ల అంత విజయంకరమైనటువంటి తిథి అది. ఆ రోజే శ్రీరాముని భవ శ్రీరామ పూజితే అన్నారు ఆ వృక్షాన్ని. అంటే శ్రీరాముడు పూజించాట సీతాన్వేషణ సమయంలో, అంటే కృతయుగము. ఇలా మరి సముద్ర మథన సమయములో ఆ దేవతలందరూ పూజించారట. అందుకని ఆ విజయదశమికి అంత గొప్ప లక్షణం ఉంది, ఆ ముహూర్తం అంత గొప్ప. ఇలా చాలా చక్కగా వివరించారు. మాకు అసలు తెలియని విషయాలు అన్ని కూడా చాలా కూలంకషంగా ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా వివరించారు. సంతోషం. మీ అందరికీ కూడా ఎవరెవరైతే ప్రేక్షకులు శ్రోతలు అందరూ ఈ కార్యక్రమాన్ని వింటున్నారో అందరికీ కూడా అమ్మలగన్నయ్యటువంటి అమ్మ, ఆమె ముగురమ్మల మూలపుటమ్మ దేవదేవి, చండీదేవి, అపరాజితాదేవి, రాజరాజేశ్వరీదేవి, మహాలక్ష్మి, మహాకాళి, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, ఏ పేర్లు చెప్పినా మహాసరస్వతి అన్నీ కూడా ఆమె పేర్లే. అటువంటి మహాతల్లి మిమ్మల్ని అందరినీ కటాక్షించుగాక. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి.